ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 6వ తేదీన గురువారం నుంచి అయితే ఈ తులారాశి వారు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు? వారి రాకతో ఈ తులారాశి వారి జీవితం ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరి ఫోన్ నెంబర్ వచ్చేసి 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఆ వ్యక్తి రాకతో వీరి జీవితం ఎలా మారుతుంది, వీరు నెంబర్ 1గా ఎలా ఎదగబోతున్నారు అని పూర్తి విషయాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి వారి జాతకులు అలంకార ప్రియులు. ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఎత్తుకి పై ఎత్తులు వేయటంలో నేర్పరులు, వీరు మేధావులుగా గుర్తింపు పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలు ఆరోహిస్తారు. అలాగే ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో, ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసైతే వీరు విజయాన్ని సాధిస్తారు. ఇక వీరి ఆలోచన ఇతరులకు ఎవ్వరికి కూడా ఈ రాశివారు తెలియనివ్వరు అని చెప్పుకోవాలి. ఈ రాశివారు ఒక రకంగా చెప్పాలి అంటే వీరు ఏ పని చేసినటువంటి పనులన్నీ కూడా ఎవ్వరికి కూడా తెలియకుండా అనేటువంటి మనస్తత్వం, ఎవ్వరికీ తెలియకూడదు అనే మనస్తత్వంతో ఉంటారు. వీరు చేసే ప్రతి పనిలో గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు. ఈ తులారాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏ చిన్న మాట అన్నా కూడా వీరు అస్సలు ఊరుకోరు. కానీ కొన్ని విషయాలలో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యంగా తీసుకుంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరి వల్ల కాదని చెప్పుకోవాలి. ఇలా వీరు నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయటం వల్ల కొన్నిసార్లు వీరు ఎన్నో సమస్యలు కూడా కొని తెచ్చుకున్నారు. కొత్తగా ఆచితూచి వీరు అడుగు వేస్తూ జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయి. ఈ తులారాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువగా అనేటువంటి ఇంటి భోజనం అంటేనే చాలా అంటే వీరికి చాలా ఇష్టం. బయట భోజనం అంటే వీరు అస్సలు ఇష్టపడరు. ఇక వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు అపజయాలను దిశలుగా వెళ్ళటానికి మాత్రం ఉంటాయి. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దాం అంటే పూర్తి చేసేద్దాం అన్నట్టు వీరి ఆలోచనలు ఉంటాయి. ఆటంకాలు వల్ల కానివ్వచ్చు, లేదా ఈ రాశివారు నిర్లక్ష్యం చేయటం వల్ల కానివ్వచ్చు, అవి ఖచ్చితంగా సాఫీగా సాగే పరిస్థితులు కూడా ఉండవు. అంటే కొన్నిసార్లు అడ్డంకులు అనేటివి వీరికి ఎదురవుతాయి. ఎంత ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేద్దామన్నా ఒక్కొక్కసారి వీరికి అనేక అడ్డంకులు కూడా ఎదురవుతాయి. కానీ వీరు ధైర్యాన్ని కోల్పోకుండా ఆ ధైర్యాన్ని తెచ్చుకొని వీరు పనులైతే చక్కగా పూర్తి చేసుకుంటారు. ఎవరిపైన కూడా డిపెండ్కై ఉండరు. ఎవరి పని వారే చేయాలి అని వీరి పని వీరే చేసుకుంటూ పోతారు. అది ఎంత సమయం తీసుకున్నా సరే కానీ వీరే చేసుకుంటూ వెళ్తారు అని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారు. ఈ తులారాశి వారికి సహనం అనేది కూడా చాలా ఎక్కువ.
అలాగే ఈ తులారాశి వ్యాపారాలు చేయటం వల్ల వీళ్ళకి మంచి వాళ్ళు అంటూ ఎవ్వరు లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. కుటుంబానికి సంబంధించిన విషయాలలో కూడా కొన్ని విషయాలలో వీరు ఆటోగా ఓడిపోతందుకు లోనైనా కూడా అంటే ఎత్తు ఫలాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటి నుంచి బయటపడతారు. అవన్నీ సర్దుకునేలా చేసుకుంటారు కూడా. ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అందదో, కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా ఉంటుంది. అలానే వీరు అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్‌కు ఈ తులారాశి వారు కారకులు అవుతారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పూర్వజన్మ పుణ్యఫలం కారణంగా ఈ యొక్క తులారాశి వారి జీవితంలోకి తలరాతను మార్చేటువంటి ఒక వ్యక్తి రావడంతో ఈ వ్యక్తి రావడం వల్ల మీకు తొందరలోనే నంబర్ 1గా ఎదగబోవడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి యొక్క రాక అనేది మీకు అన్ని విధాలు కూడా చాలా అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పుకోవచ్చు. అతని వల్ల టోటల్‌గా మీ జీవితం అనేది చాలా సక్సెస్‌గా అయిపోతుంది. అంటే పూర్తిగా మీరు చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ కూడా పై ఎత్తు స్థాయిలో ఎదగడానికైతే మీరు ఆ వ్యక్తి వల్ల మీకు చాలా ఉపయోగపడతారు. అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. వారి వల్ల మాకేమైనా ధనం ఇస్తారా? ఇంకేమైనా ఇస్తారా? అని అనుకోని మీరు డౌట్ అనేది రావచ్చు. కానీ వారికి ఆ వ్యక్తి వల్ల మీకు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా అంటే సహాయం అవుతాయి. అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం కూడా జరుగుతుంది. అంటే ఆ వ్యక్తి వల్ల మీకు మార్గాలు పెరగడంతో పాటు మీ ఇంట్లో కనక వర్షాన్ని కూడా కురిపిస్తుంది ఆ లక్ష్మీదేవి. ఇక మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా మీ యొక్క కీలకమైన మార్పులు, పరిమాణాలైతే చేసుకోబోతున్నాయి. మీ జీవితం అనేది చాలా వినూత్నంగా అంటే మారబోతుంది. ఇదంతా కూడా ఏంటంటే గనక ఆ వ్యక్తి అతను మీరు ఉద్యోగం చేసిన ఆఫీస్‌లో అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు, మీ ఇరుగు పొరుగు ఉన్న స్నేహితులు కావచ్చు, మీ బంధువులలో కావచ్చు, ఇలా ఎవ్వరో ఒకరు మీ జీవితంలో రాక అంటే ఆ వ్యక్తి మీ జీవితంలో రావడం అనేది ఈ రోజున అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ వ్యక్తి వల్ల మీ జీవితం అనేది అంచెలంచెలుగా పెరుగుతుంది. అంటే ఆ వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి. ఆ వ్యక్తి వల్ల మీకు ఎన్నో ఉపయోగాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇలా మార్చి 6వ తేదీన గురువారం రోజునైతే ఖచ్చితంగా ఒక వ్యక్తి అనేది మీ జీవితంలోకి ఎంటర్ కావడం అనేది గ్యారంటీ. అంటే మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు, లేదా మీ బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తులు కావచ్చు. ఇలా మీ దగ్గరలో ఎక్కడన్నా ఉండే ఒక వ్యక్తి అయితే మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. ఆయన రావడం జరగడం వల్ల ఆ వ్యక్తి వల్ల మీకు చాలా ఉపయోగాలైతే ఉంటాయి కనుక ఆయనని చాలా దగ్గరగా చేసుకోండి. మీ యొక్క ఉపయోగాలు వారి వల్ల మీకు అన్ని సక్సెస్‌వంతులుగా అవుతారు. జీవితంలో నంబర్ 1గా కూడా ఎదగబోతారు. తులారాశి వారికి జరగబోయేది మాత్రం 100% ఇదే.